వైరస్ ని తొలగించాలని చేసిన వ్యాక్సిన్ ఇవాళ ప్రాణాలు పోతున్నాయి కదా, ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ లాంటివి వస్తున్నాయి కదా. అంటే దాంట్లో ఏమున్నాయి సార్, కెమికల్స్ ఏమున్నాయి అసలు దాంట్లో? అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఇన్ ఇండియాలోనే ఈ కోవిషీల్డ్ తోటో లేకుంటే మిగతా దాంతో వస్తున్నది కాదు, ప్రపంచం యూకేలో కూడా యుద్ధం జరుగుతుంది ఫైజర్ మోడర్నా మీద. మీరు చూసినట్టయితే సోషల్ మీడియాలో ఈ వ్యాక్సిన్ తో బూస్టర్ అని కూడా థర్డ్ ఇచ్చారు, థర్డ్ డోస్ లాగా బూస్టర్ అని. బూస్టర్ అంటే ఎలక్టోరల్ బాండ్స్ అంటారు. ఇప్పుడు కంపెనీ వాడికి పైసలు కావాలి, ఆ పైసలు కూడా నేను పెట్టే ట్యాక్స్ ట్యాక్స్ పేర్ మనీ మనకు కొని మనకి ఇచ్చారు. సార్ కొన్నదానికి నా బాడీ మంచిగా అవుతుంది అనుకోండి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుని ఏదైతే సఫర్ అవుతున్నారు, ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం, హార్ట్ స్ట్రోక్ కానీ బ్లడ్ క్లాట్ అవ్వడం, వీళ్ళకి పరిష్కారం అంటూ ఉందా సార్? లివర్ మెకానిజం ని మంచి చేసుకుంటే సాధ్యపడుతుంది. దానికి తోడు ప్లేట్లెట్స్ ఎక్కడైతే హార్ట్ స్ట్రోక్స్ కూడా చాలా వస్తున్నాయి కదా సార్. అసలు ఇలాంటి ఇప్పుడు వైరస్ ని తొలగించాలని చేసిన వ్యాక్సిన్ ఇవాళ ప్రాణాలు పోతున్నాయి కదా, ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ లాంటివి వస్తున్నాయి కదా. అంటే దాంట్లో ఏమున్నాయి సార్, కెమికల్స్ ఏమున్నాయి అసలు దాంట్లో? వ్యాక్సిన్ లో అసలు అలాంటి ఫాల్ట్ ఉన్నది ఏంటిది, డిఫాల్ట్స్ దాంట్లో? దీంట్లో వ్యాక్సిన్ లో చాలా రకాలుగా కెమికల్స్ కూడా యూజ్ చేస్తారు. కెమికల్స్ విత్ దిస్ వైరస్ బాడీ ఏదైతే స్పైక్ ప్రోటీన్ అన్నా అన్ని కూడా మెయిన్ కారణము. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఇన్ ఇండియాలోనే ఈ కోవిషీల్డ్ తోటో లేకుంటే మిగతా దాంతో వస్తున్నది కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. ఫైజర్ కోర్టులో కేసు వేసారు, అక్కడ పార్లమెంట్లో యుద్ధం జరుగుతుంది, యూకేలో కూడా యుద్ధం జరుగుతుంది ఫైజర్ మోడర్నా మీద. మీరు చూసినట్టయితే సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ మిగతా దాంట్లో కానీ ఎప్పుడు చూసినా ఫైజర్ దాన్ని ఇట్లా చేసింది అట్లా చేసిందని వస్తుంది, కానీ కోవిషీల్డ్ రాదు, కోవాక్సిన్ రాదు. ఎందుకంటే మన కర్మ అనుకోవాలి. ఈ వ్యాక్సిన్ తో బూస్టర్ అని కూడా థర్డ్ ఇచ్చారు, థర్డ్ డోస్ లాగా బూస్టర్ అని. చాలా బాగుంటుంది హెల్త్ అది ఇదని అన్నారు. ఆ బూస్టర్ ఏంటి సార్? బూస్టర్ అంటే ఎలక్టోరల్ బాండ్స్ అంటా నేను. ఇప్పుడు కంపెనీ వాడికి పైసలు కావాలి, ఆ పైసలు కూడా నేను పెట్టే ట్యాక్స్, నువ్వు వేసే ట్యాక్స్, ప్రజలే ట్యాక్స్, జిఎస్టీ ఫామ్లో, ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్లో, ఇంకో ట్యాక్స్ ఫామ్లో, రోడ్ ట్యాక్స్ ఫామ్లో, అన్ని ఫామ్లో మా పైసలు ఇవి. ఆ వ్యాక్సిన్కి ఇచ్చారు, కొన్నారు, ఫ్రీగా ఇయ్యలేదు. అవును, ఇట్ డిడ్ నాట్ గివ్ అస్ ఫ్రీ బై పేయింగ్ అవర్ మనీ, ట్యాక్స్ పేర్ మనీ మనకు కొని మనకి ఇచ్చారు. సార్ కొన్నదానికి నా బాడీ మంచిగా అవుతుంది అనుకోండి, ఖరాబ్ చేస్తుంది. ఇట్స్ బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు ఎవడైనా తెలిసిన తర్వాత ఒక 6 నెలలు చూస్తాం, సంవత్సరం తర్వాత చూస్తాం. నెక్స్ట్ యూ హావ్ టు స్టాప్ ద సెకండ్ డోస్, థర్డ్ డోస్, బూస్టర్ డోస్. అమాయకుల గొర్రెల ఓట్లు వేయించుకోవాలి, మా పైసలు తినాలి, మేము పెట్టే ట్యాక్సులు తీసుకోవాలి, వాడి జోబుల నుంచి ఇస్తుండ లక్షల కోట్లు ఇస్తుందా? మన పైసలు అవి. యు ఆర్ ఎలక్టింగ్ ద పీపుల్, యు ఆర్ గివింగ్ ద మనీ టు దోస్ పీపుల్, కార్పొరేట్ పీపుల్, అండ్ దే నో దట్ ఇట్ ఈస్ కాజింగ్ హార్మ్. సామాన్యునిగా నేను ఒకరు, మీరు ఒకరు, మీరు చేస్తారండి? అరే ఏమైతుంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు ఇట్లా అయింది అండి, నువ్వు ఒక్కడిని ఎంత అరిచిన నాకు. వేర్ ఇస్ ద సిస్టమ్? టుడే ఇస్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ వన్ వ్యాక్సిన్, ఇట్స్ ద ప్రాబ్లమ్ విత్ ద పీపుల్. ప్రజల ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఈ ప్రజలు ఏదైతే ఉన్నారో, 140 కోట్లలో 100 కోట్లు 70 కోట్ల మంది ఏదైతే ఉన్నారో, 100 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళ పరిస్థితి? ఇఫ్ దే నో దట్ దే ప్లేట్లెట్స్ ఇస్ 50% డౌన్, చెయ్యని తప్పుకి శిక్ష. నీ డబ్బులు పే చేయాలి, నీకు ఓట్లు వేయాలి, నేను రాజు లెక్క కూర్చోబెట్టాలి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకో, మా మీద కత్తి పెట్టి నరికేయాలి. ఇదా చూడాలి కదా. ఒక 6 నెలలు 3 నెలలు చూసిన తర్వాత దే సెడ్ 2 weeks ఫర్ థ్రాంబోసైటోపెనియా. 4 నెలలు చూసిన తర్వాత మళ్ళీ ఇంకో డోస్ ఇచ్చినావు కదా, వద్దు ఈ డోస్ వద్దు, నాకు వద్దు, ఇయ్యద్దు అన్నప్పుడు ఆపేసేయాలి. ఎందుకు ఆపలేదు? ఫర్ వాట్ రీజన్? ఎలక్టోరల్ బాండ్స్ 50 crores ఇచ్చిండు, డొనేషన్ ఇచ్చిండు,
ఎలక్టోరల్ బాండ్స్ డొనేషన్ 50 crores ఇచ్చిండు ఒక పార్టీకి, దాన్ని ఏమంటారు? అదే ఇంకొకడు ఎవడన్నా గవర్నమెంట్ ఆఫీస్లోనో ఎక్కడనో వాడు తీసుకుంటే లంచం అని పెద్ద హెడ్లైన్స్ వస్తే వాడిని పోలీసులు కస్టడీ తీసుకుంటారు, జైల్లో పెడతారు. అఫీషియల్ బ్రైబింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ది పీపుల్ ట్యాక్స్ పేయర్ మనీ తోటి, వాళ్ళ ఓట్స్ తోటి. ఇప్పుడు ఇలా సఫర్ అవుతున్న వాళ్ళలో ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుని ఏదైతే సఫర్ అవుతున్నారు, ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం, హార్ట్ స్ట్రోక్ కానీ, బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, వీళ్ళకి పరిష్కారం అంటూ ఉందా సార్? పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాను, అందులో నేనే. బేసిక్ థింగ్ ఏంటంటే లివర్ మెకానిజం డిస్టర్బ్డ్. దట్స్ వాట్ ఐ సెడ్. లివర్ ఈజ్ వన్ ఫర్ ద క్లాటింగ్ థింగ్స్. ఇప్పుడు రెండు ఉంటాయి. క్లాట్ ఫామ్ అయింది, కరించడానికి ఒక్కొక్క దారి ఉంది. క్లాట్ ఫార్మేషన్ కూడా గమ్యస్థలం లివరే. లివర్ మెకానిజంని మంచి చేసుకుంటే సాధ్యపడుతుంది. దానికి తోడు ఈ ప్లేట్లెట్స్ ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుంది, క్యాన్సర్స్ అంటే ముఖ్యంగా క్యాన్సర్స్, నేను 3 క్యాన్సర్స్ చూసాను. ఒకరు కోవిడ్ వచ్చిన తర్వాత మల్టిపుల్ మైలోమా తోటి 2 చనిపోయారు. బ్లడ్ క్యాన్సర్స్ అనేది చూసాను. టిపికల్గా ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతాయి, క్యాన్సర్ కావాల్సిన బ్లాస్ట్ సెల్స్ అనేది ఉంటుంది, లుకీమియాస్ అని ఉంటుంది, దానిలో బ్లాస్ట్ సెల్స్ కనిపించాలి. అది కనిపిస్తేనే దాన్ని లుకీమియాస్ అంటాం, అక్యూట్ లుకీమియాస్ అంటాం, క్రాన్. అది బ్లాస్ట్ సెల్స్ కనిపించవు, కానీ ట్రీట్మెంట్ మాత్రం క్యాన్సర్ ట్రీట్మెంట్. అదొక సూడో ట్రీట్మెంట్ అంటారు. ఇట్ ఈస్ లైక్ సూడో ట్రీట్మెంట్, బట్ పేషెంట్ హ్యాస్ టు సర్వైవ్. ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ పెరగాలంటే ఏం చేయాలంటే ఇచ్చిన వాళ్ళని అడగాలి. ఇప్పుడు మనం ఇచ్చినాం కదా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డబ్బులు ఇచ్చాం కదా, మన పైసలే కదా, మరి విషం ఇస్తే తీసుకొని రెడీ వాడే ఇవ్వాలి. మీరు ఇంకో క్లాస్ ఉంది దాంట్లో, మీకు ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా చెప్తున్నారు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు క్వశ్చన్ ఫామ్ చేస్తారు, దాంట్లో ఉంటుంది నీకేదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే నేను బాధ్యుని కాదు అని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేతులు ఎత్తేసింది. అప్పటికే 21లో చెప్పాడు, వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడే చెప్పాడు. అవును, తీసుకోవడం మన తప్పు, ప్రజల తప్పు. సివియారిటీ అని అక్కడే పదం యూజ్ చేశాడు. అంటే నీకు 100% నేను గ్యారంటీ క్యూర్ అవుతుందని కూడా చెప్పాడు. వ్యాక్సిన్ తోటి నీకు ప్రొటెక్షన్ ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేదు అక్కడ, అది ఎవ్వరికి తెలియదు. ఇది గ్యారంటీ మనము పోలియో చుక్కలో లేకుంటే మిగతా డిపిటిఓ గ్యారంటీ ఎట్లున్నదో ఇది కూడా అంతే అనుకున్నాను. బట్ నో గ్యారంటీ. ఇప్పుడు దీనికి గ్యారంటీ ఇవ్వనని చెప్పేసి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఐఎమ్ నాట్. కేంద్ర ప్రభుత్వం ఎత్తేస్తాడు, వాడు ఎత్తేస్తాడు, ఇంకెవడు? పిచ్చోళ్ళు, ప్రజలే పిచ్చోళ్ళు. అంతే, వాడు సేఫ్ సైడ్ ఉన్నాడు. అంతే కదా. ఇక్కడ ఒకటి ఉంది, ప్రజలు ఒకటి గమనించాల్సింది ఏంటంటే వాడు 2 weeks అని చెప్పాడు. 2 weeks ప్లేట్లెట్స్ పడిపోయి ఉంటాయి అన్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్, కంటిన్యూ. వాడి మీద కేసులు వేయచ్చు, 100 కోటి ఎంతమంది వ్యాక్సిన్ తీసుకురో అంతమంది కేసులు వేయచ్చు వాడి మీద. కానీ వాట్ ఇస్ ద యూస్ సార్? ఇప్పుడు హెల్త్ ఖరాబ్ అయిపోతుంది వీళ్ళది చాలా వరకు. యూజ్ అంటే ఇక దేర్ ఈజ్ ఇప్పుడు లివర్ని ఎంత స్ట్రెస్ చేస్తారో దట్ ఈస్ అగైన్ ఎ ప్రాబ్లం. ఐదర్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రగ్స్, మన గాంజా, ఇవన్నిటితో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్ చేసి నార్మల్ లైఫ్, యాక్చువల్లీ ఐ విల్ సే దట్ 50 ఓన్లీ నాటుకోడు, చికెన్, మటన్, వెజిటేబుల్స్, ప్యూర్ వెజిటేబుల్స్, అండ్ దాంట్లో కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా అలాంటి యూజ్ చేసినప్పుడు ఒక విధంగా హెల్తీ లైఫ్ స్టైల్ విల్ ఇంప్రూవ్.